అగో బావ తింటాడు చూడు ఎంత మంచిగా తింటాడు ఒక్క బుక్క స్కూల్కి పోయి వచ్చినావు ఇంకా ట్యూషన్కి టైం అవుతుంది తిను ఒక్క బుక్క తిను నానా బావకు పెట్టినా మరి మొత్తం పెడతా నైట్ కూడా నీకు మరి అన్నం కూడా పెట్టా చెల్లెడు పోయింది స్కూల్ నుంచి వచ్చింది బ్యాగ్ ఆడవాడేసింది ఆడుకోవడానికి పోయిందా మీతోటైతే నా వల్ల కాదురా మీకు పెట్టుడు చేసుడు హాస్టల్ లేచి వస్తే సెట్ అవుతారు మీరు కొంచెం తినరా దండం పెడతా నువ్వేమో తినిపిస్తే తినవు ఇక మీ అమ్మమ్మనేమో తినిపిస్తే తింటలేడంటే నా మీద పిల్లగానికి పెడతలేవు బక్కగా అవుతాడు అని అమ్మమ్మ అంటది నీ అయ్యా నువ్వేం చేస్తానో ఇంట్లోండి ఏమనంటే పిల్లలు పిల్లలు అని అంటానో వాళ్ళకి తినిపిస్తానవా చూస్తానవా చేస్తానవా అని మాట్లాడతాడు ఏడికిరా బొమ్మ పాడు చేసేవారు పోడ దరిద్రుడా ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని ఇష్టంతో తెచ్చుకున్న బొమ్మ నాశనం చేసేడు ఉన్న తానున్నారు ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ ఏమైందిరా ఇట్రారా ఇంతగానం కొట్టింది ఏమరా పెద్ద మమ్మీ నీకు చేతులు ఎట్లా వచ్చినాయి అక్క నా కొడుకుని కొట్టడానికి నువ్వు మంచివేనా కడుపుకి అన్నం తింటానవా గడ్డి తింటానవా అక్క లేదే నేను వండుకున్నాక బొమ్మ కాడికి పోయిండు బొమ్మ కింద పడ్డది బొమ్మ ఎందుకు కింద పడేసిన గిట్లా అన్నాక అంతే పడ్డాడే గంత దెబ్బ తాకిన అనుకోలేదే నేను నీ కళ్ళు ఓర్తలేవు అక్క నాకు పిల్లలు పుట్టిర్రా నీకు పుట్టలేదని నాకు నీ కళ్ళు ఓర్తలేవు తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా నన్ను ఓర్తలేవు నా పిల్లల్ని ఓర్తలేవు నువ్వు ఇంతగానో ఆను కొడితే చిన్న పోరాడని చూడకుండా కావాలని దాకిలేదే గంత దెబ్బ తాకుతుంది అనుకోలేదు నేను అయినా పిల్లల విలువ నీకేం తెలుస్తుంది గొడ్రాలివి అందుకనే నీకు దేవుడు పిల్లల్ని కూడా ఇయ్యలేదు నా పిల్లలు ఎప్పుడు వచ్చినా పెద్ద మమ్మల్ని ఇంటికి పోతే నన్ను కొట్టింది నన్ను గిచ్చింది అని చెప్తే ఎందుకు తీ అక్కతోటి పంచా ఎందుకు తీ అని ఇన్ని రోజులు అడగలే ఇప్పుడు గింత దెబ్బ కొడుతుంది నేను పిల్లల్ని చూడలేదా అట్లా మాట్లాడతావు కావాలని దాకి చిన్న హాస్పిటల్ తోలుకోదాం పాయి అత్తమ్మ వస్తే లొల్లి పెట్టుకుంటుంది ఏ ఊకో అక్క చేసిందంత చేసి మళ్ళీ అత్తమ్మ అవుతుందని మాట్లాడతావు నువ్వు ఉన్న ఇంట్లో నేను క్షణం కూడా ఉండను అదేంది మాధవి అట్లా మాట్లాడతావు గుడ్డ పోరని చూడకుండా ఇంత లావు దెబ్బ కొడతావు అక్క నీకు ఎట్లా ధరించింది అసలు నీ చేతులు ఎట్లా వచ్చినాయి నా బిడ్డను కొట్టడానికి రాధాంతం చెయ్యకు మాధవి అందరు వస్తే లొల్లి అవుతుంది ప్రతిసారి ఓర్వలేవు మమ్మల్ని చూస్తేనే నీకేదో అయితట్టుంది ఇంట్లో ఉండకని చెప్పు ఏనైనా పోతాం నేను నా పిల్లలు కరెంటు ఇప్పటిదాకా లేకుండాది వేస్తా ఇప్పుడు డబ్బులు చాలా అయినవి కరెంట్ లేకుంటాయి మళ్ళీ నేను రూపుందా మీ బావ రూపుతాడా అయ్యో అంటే ఎట్లా జరా ఉండు వేస్తా రుబ్బినావు కానీ పటు నువ్వైతే పైసలు అవుతుంది ముందు పైసలు అయితే అన్ననే పెడతావు ఎయ్యి అని అంటావు లేవా కొమరామతో లేవా నీతో లేవా తీసి మాటలతోనే బుర్రలు చేస్తారు మీరు కాదక్క మర్చిపోయింది తాళం చేస్తాడు పెట్టిన పొలగాన్ని తీసుకున్నట్టు వేస్తాగాని పట అబ్బా జసేపు కూర్చో ఈయనేమంతవా గిరికాడ బాడకావు పిర్రల కింద వేసుకొని రుబ్బు ఏమి మన పెద్దబాటలు ఉన్నట్టుడై పిర్రలు పిర్రల కింద వేసుకొని రుబ్బు పిత్తులు విత్తావు వాళ్ళ పిద్యాంత ఆసలు చేస్తాయి ఓ కొమరక ఏంద్రా కింద పడ్డాడంట రక్తం వెళ్తుంది ఎత్తి కలిపోయింది ఎవరు నమ్మనికా మీ కోడలు ఇద్దరు కొట్లాడుతుర్రు ఓ అమ్మో ఎల్లాయో రాని ఇంట మరవైకరా ఏం చేస్తే ఎల్లక్క ఏం చేస్తేనే ఎల్లక్క అంటాను ఎక్కడక్క ఇక రారా నీకు గత్తని పిల్లగాని మొత్తుకుంటాను ఏంది పిల్లగాని ఎత్తి వాలిపోయిందంట రాసిన పిల్లగాని ఎక్కడా ఏడకిత పడిరా
ఎవరు కట్టిరా పిల్లగాన్ని నీ ఇంట మనవ ఇంటికాడ వాడి సావురా అన్న. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేరమ్మ విరబూసిన జాజి కొమ్మ. ఏమారా ఓయమ్మో నిన్నొట్ట మనం ఎట్లా దాకిందే ఇంత దెబ్బ. నీ పెద్ద కొడలు నా కొడుకుని తలకే ఓయమ్మో పిల్లగాని గంట దెబ్బ కొడతారే గొడ్డుముండ నీకు తెలివి లేదే. నీ పొట్టార పిల్లలు ఉంటే తెలుస్తుంది గంట దెబ్బ నా పిల్లగాన్ని తెలివి ఉండదా నీకేమన్నా ఆయన బువ్వ తినవా చిన్నపిల్లలు డెడ్డ తింటావు మరణాయి మొదలైనట్టు బర్రె నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంది అత్తమ్మ? నిన్న మొన్న నేను చూడలేదా కావాలని కొట్టినా ఇట్లా గుంజితే పడ్డాడు దెబ్బ తాకింది. ఎట్లా గుంజినావు వెనకట్టుకోనా పిల్లగాడు పోయి ఏలంటున్నప్పుడే గొంతు వాటి పిసుకనికే చూసినావు దుడుక. నువ్వు కాకపోతే నీ తాతనా నీ అమ్మనా సిగ్గులేదు. ఇప్పుడు గింత దెబ్బ తాగితే గంత బంధం పుట్టి పడుతుంది అది ఏమనుకుంటది నిజం అనుకోదా? గంత దెబ్బ ఎట్లా తాకుతుంది? నీ కడుపులో పిల్లలు ఉడితే గుంజితే తెలుస్తుంది. ప్రేమ గల్ల దీపమైతే ఇల్లు వెలుగా పెడుతదే దాయి దాయి రావే నెలా. మరణాయి మొదలైంది ఇంట్లో సిగ్గుడు నీకు పిల్లగాని గంత దెబ్బ తాకితే గొల్ల ఏడ్చుకుంటా నిలబెట్టుకోండి. ఎలా నడువు దవాఖానకు దొరకను నడుకొని మీ లొల్లి పెట్టుకుంటాను పూరలు నడువురా. ఏమైనా కొట్టుది ప్రతి దానికి కొట్టుది అని చంపబడుతుంది. నా మొగుడు గొర్రెడు కాకపోతే నేనెందుకు కొట్టుదాన్ని అయితే దాని లెక్క నేను పిల్లల్ని కాదన్నా. అత్త పెట్టి పోరుకు కలబార పడితివే నా మనసు ఎంత బాధపడుతుంది ఏమన్నా అంటే కొట్టుది ఇటనద్దు బిడ్డ అన్నారు మళ్ళీ అందరూ కొట్టుది నాకు సాగు వస్తలేదు మంచి వాళ్ళకి వస్తుంది. ఈ ఇంట్లో ఉండినా లాభం లేదు. పొరన్న పోతే హాస్పిటల్ కాడికి మళ్ళీ అది ఇంత నాకే వెనకొచ్చే ఆవుల్లారా ఎర్రా బుల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారుస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడా ముందొచ్చే లేగల్లారా ముద్దు లేగల్లారో శ్రీరామ రామచంద్రుడా. ఒక 2000 ఉంటే నా మంచి బట్టలు కొనుక్కుంటాను. 2000 ఏడికి వెళ్తేరా నేను నా దగ్గర ఎక్కడ చెప్పు. నేనే బీడీలకు లేక అగ్గిపేటకు లేక తెల్లం దగ్గర మీ అమ్మ కాళ్ళొత్తి చేతులొత్తి తెల్లం దగ్గర అంత బతులాడితే రేపు 8కో 9కో ఒక బీడి కట్టకి ఇస్తుంది. మా కాలేజీలో అందరూ మంచి బట్టలు వేసుకుని వెళ్తాను అన్న. నాకే వేసుకున్నాను మంచి బట్టలు. ఒక 2000 ఉంటే నేను కొనుక్కుని వెళ్తాను కదా. అది నిజమే కొనుక్కొని వెళ్తావు కానీ నా దగ్గర ఉండాలి కదా బిడ్డ. నేను ఎక్కడికి వెళ్తే చెత్తు మీ అమ్మ దగ్గర ఉండయి మంచిగా సంచుల కట్టలు ఉండయి కానీ ఇక మరి మీ అమ్మని అడుగు బిడ్డ నా దగ్గర ఎక్కడివి. నడువు పిల్లగాని మింగిలి ఆగిండ్రు ఏం చేస్తున్నావు అయ్యా? ఏమైందంటే నీ కళ్ళు కాకరు ఒడవా పిల్లగాడి జరసే పట్ల అయితే చచ్చిపోతుండే నెత్తి వలిగింది. ఏమైంది నీ పెద్ద కూడా లేదా మర్రాయి దాకా దూడబల్చాడు వచ్చింది అది నెత్తి వలగొట్టింది పశువుల గాని. ఈయన దాకతారుండే చూద్దాం రా. కింద పడ్డాడే కింద పడ్డాడు అంటే నీ చెవుల చెక్క సీసం పోయ్యా నీ పెద్ద కోడలు కొట్టింది రా పిల్లగాన్ని. పెద్ద కోడలు కొట్టిందా? ఇంత మన సావురా నీకన్నా తెలివి ఉండదా? కాలేజీ కోలేవు గాడి ఇంటికాడ పిల్లలతానుంటే కాదా చేని కోతే కాదా బర్రకాడి కోతే కాదా? అరే 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 ఎందుకు కొడతావేమ్మా నేను సావురా ఇడ సాగు ఇంట్లో సీత కలుబడి తాగుతా మన వచ్చి కూర పడతాను చూడు. కూర పడుతున్నాడు కూర నాకు ఎక్కడ కూర పడుతున్నాడు. నడువు రా నడు ఎత్తుకునిపా నాయమ్మా. ఏమైంది కుమరక కూర్చో పిల్లగానికి నెత్తి వలిగిందమ్మా. అయ్యో ఏమైంది కుమరక ఏమైందంట ఏమని మర్రాయిలు అక్కడ ఇలవాలి దూడ ఆ దూడ నంట పశువులు కానీ కొట్టిందంట. ఏం తీసుకొని కొట్టేవే ఏ రోకలి పంట తీసుకొని కొట్టినవే? ఏం కాదు అంటే అమ్మమ్మా నా ఇంట్లో ఒక్క పిల్లగాడు ఉంటే దీని కళ్ళు రూపాయే. నా ఇంట్లో ఒక్క పిల్లగాడు నీకు ఎట్లా పానం ధరించిందే? నీ పొట్ట మీద ఉంటే గిట్లే చేస్తావే. పసి పిల్లగాని కొడతారే మీరేమైనా కోపాలు తాపాలు ఉంటే దూడలు ఉండట మీరు జుట్లు పట్టుకొని కొట్టుకోర్రే. పసి పిల్లగాని ఎట్లా కొట్ట బుద్ధి అయిందే నీకు? నీ చేతులకు జట్టలు పుట్టా బాయబ్బా నాయనా చిన్నపండు పలకతలేడు చూడు. చిన్నపండు
నాయనా కళ్ళు తిరుగు అయ్యా నువ్వేం మళ్ళీ వేస్తున్నావు అమ్మా, నువ్వేం మళ్ళీ వేస్తున్నావు? నీ పిల్లలు నీ దగ్గర పెట్టుకోనికే తెలియదా? ఏడుస్తుంది ఇంకా సంసారం లేక. అమ్మ నీ పేగులే ఆకలిసి అరిసిన సెల్లెలి ఆకలికి పాలనిస్తివే. దాని మీదకి అది కూడా ఇచ్చిపెట్టివారు నీ పిల్లలు. కొడుతుంటే మీరందరూ ఎక్కడ పోయినమ్మా పిల్లగాని కొడుతుంటే? ఏం చెప్పుదురా, నా కూడా ఉన్న జమ లేదు, లేని జమ లేదు. బండ పెట్టుకో, జరసేపు బండ పెట్టుకో, జరసేపు బండ పెట్టుకో. అమ్మా దరుగుంది 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 చేసి కూర్చున్నారు దరుగుంది. ఏమైంది కౌరమ్మ? ఏమైంది అంటదేమని దీని ఇంట్లో మనబోయే లేదు, ఆయి గొడ్డుముండా దూడ బలిచినట్టు బలిచింది. దీని బల్పులో మనబోయ, దీని బల్పు బలిమికెట్ట, దీని తిమ్మరాచర తీసుకుపోయి పెట్ట. పసి విరగాడు నా చిన్న కోడలు కొడుకు. దీని అర్రలకు పోయిండంట. ఏమో కింది వేసేటాల కల్లా రోకల బండ తీసుకొని నెత్తి వాళ్ళ కొట్టిందా. జరగన్న ఓపుకుండాలమ్మా, పిల్లలు అనగా ఎన్నో పనులు చెడగొడతారు, గట్టి పెట్టు, ఎన్నో పనులు చేస్తారు. నీకు నీరేక ఇంకా పిల్లలు ఉంటే అట్టే నాకు కొట్టేది. దానికి పిల్లలు ఉంటే కదా, దాని పొట్ట మీద ఉంటే కదా కదా గొడ్డదానికి ఏమైతే పిల్ల కుట్టంట మాటనే ఉండదు, మాటనే ఉండదు. అట్లే కొడతారు బిడే, కొట్టదు ఎప్పుడే కానీ కొట్టదు పిల్లల. వనరుగా తన దానికి పిల్లగాడు చచ్చగా అది పిల్లగాడు చచ్చిపోవు కదా, చచ్చిన పిల్లగాడు చేసి లేపుకొస్తా నువ్వు మరణాయి చూసినాడు. చూస్తున్నా ఎప్పుడే కానీ పిల్లల కొట్టద్దు. ఏమమ్మా ఎందుకు కొట్టినావు పిల్లగాడిని? ఏం చేసిండంట కొట్టినావు? ఏం ఎత్తుకపోయిండు నీ ధన పదార్థం అంతా? ఏం చేసిండమ్మా పిల్లగాడు? దీపానికి ఒక్కడు దిక్కుండాడు. నీకా పిల్లలు కాకపోయా, పెళ్లి చేసినప్పుడు సంది ఒక పిల్ల లేకపోయా, జల లేకపోయా. ఎవ్వరేమన్నా మీ అత్త అన్న కూడా ఒక్క నాడన్నా నేను నోరు తెడిచి నువ్వు పిల్లలు కాదన్నవన్న ఎన్నడన్నా అన్నా నేను నిన్ను? నువ్వు దేనికి ఆడొక్కడు ఉండడు, మీ ఇద్దరు నడమ ముగ్గురు నడమ వాడొక్కడు ఉండడు దీపానికి దిక్కు. మరి వాడిని కూడా చంపేతాం అనుకున్నావమ్మా? తూ 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 ఎంత పనికి మాలేదనవమ్మ, ఎన్నడూ కూడా నేను అనలేను. ఇక అది నీ ఇష్టం అనిపించుకొని చేసుకున్నావేమో, మరి నేనేం చేస్తాను, నీ కర్మ అది. కాదు మామయ్య, ఏనాడన్న అక్కను ఒక్క మాట అన్నానా మామయ్య? నా పిల్లగాన్ని ఇంత దెబ్బ కొడుతుందా ఈరోజు? నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో. మొన్న కూడా బుడ్డది పోతే కూడా పెద్ద మమ్మీ కొట్టి పంపించింది మమ్మీ అంటే ఒక్క మాట అడగల నేను అక్కను. నాకు ఇంట్లో ఉండబుద్ధి కూడా అయితలేదు మామయ్య, ఏం చేయని చెప్పు? నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేకున్నా అక్కని సొంత అక్క లెక్క చూసుకున్నా మామయ్య. గిట్నేనా నా పిల్లగానికి చేస్తే? నువ్వు చూసినావు, నేను కాదంటలేరు, నువ్వు తోడబుట్టిన అక్క లేకనే చూసినావు. ఈ ఒక్క మనకొక దెబ్బ తగిలినందుకు అనబేక్ అయింది బిడ్డ. ఇక ఏదో అందరం ఆమెనే అంటున్నాం, అది తప్పు జరిగింది. అది ఏం జరిగింది, ఆమె కొట్టిందా కింద పడ్డా అది దేవునికి తెలవాలి. కానీ ఆ పిల్ల కూడా మనసు కూడా బాధ ఊకే ఎందుకంటారమ్మా? ఇక అన్నీ పోని, నేను అన్న కాడికి ఆమెకు మస్తు కావాలి బిడ్డ. ఏమన్నా కావాలని చేసినావా? ఊకో, వాళ్ళ కోపం మీద ఉన్నారు, ఓ మాట అంటారు. నేను లేనా ఇంటికి పోయి నాకు అడుగుతా కానీ ఊకో. అమ్మతోడు చిన్న నేను కావాలని కొట్టలేదు, పండుకున్న బొమ్మ గుంజిండు, బొమ్మ కింద పడితే ఇది ఎందుకు గుంజినవు రానికి ఇట్లా అన్నగాడ పడ్డాడు. ఆడ గాజులో ఏమో ఉన్నాయి చిన్న. నా పిల్లగాన్ని కొడితే నేనేం సాధిస్తా చెప్పు? అందరు నన్ను కొట్టదని సామ కొట్టబడితే భూమి మీద బతకబుద్ధి అవుతుంది చిన్న. నీకెందుకు, నువ్వు ఊకో, నేను ఉండగా. ఎవ్వలు రమ్మన్నారే ఎన్నెలా సీకటైనా నా బతుకులా, ఎందుకు పోయినవే వెన్నెలా కానరాక నల్ల మబ్బులా. నా మొగుడు మంచోడైతే ఇంత మందితో మాటలు అనిపించునా? ఒక్కరన్నా అడుగుతున్నారా చిన్న దెబ్బెట్లా తగిలిందని? ఎంత ఆవేశంతో మాట్లాడుతారు? ఓపికలు ఉన్నాయా ఎవరికన్నా? పిల్లల్ని వేసినా లేవకుండా నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా లెక్క పసి పిల్లగాన్ని కొడితే నాకేం వస్తుంది చెప్పు? వాళ్ళు అన్నది కాక వచ్చిన వాళ్ళతో కూడా పడుతుంది కొట్టుదని. నువ్వు కన్న తల్లి లెక్కన చూసినావు, తానాలు పోసినావు, మూతి కడిగినావు, నువ్వు అన్ని తీర్ల వాళ్ళకి తినబెట్టినావు, తాగబెట్టినావు. వాళ్ళు అవ్వ లేకున్నా బయటికి పోయినా కూలినాలు పోయినా కూడా చూసినావు, బావి కడి పోయినా చేను కడి పోయినా. ఏడవకు నువ్వు చేతకు వానికి వస్తా కానీ ఒక మాట అనేందుకు వానికి రాను. పుసుకున్న వాళ్ళ చేతులు నేను నాకు ఎట్లుండు చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు అంతగానో కొడతావా? ఎక్కడైనా తగలడానికి చోటు తగిలి ఆడు చచ్చిపోంటే
ఏం చేస్తుండే దానివి ఛీ ఏంద్రో నోరు బాగా ఎత్తాంది వాడు ఇప్పుడు చచ్చిపోయినా మనకి ఏమన్నా అయిందా అందరూ 6 గంటల మొగోళ్ళే ఇంట్లో అందరూ అనేటోళ్ళే అంత కాని తప్ప ఏం చేసిందిరా అందరికి కపోట్లు చేస్తున్నాడు ఈయన కపోట్లు ఊక కొడలమ్మా అంటున్నాడు ఏమైందాడు ఏమైందానా ఏమైంది మాది ఏమని చెప్పి ఫస్ట్ ఏడకు పిల్లలకి అన్నం తినిపిస్తానా బావా అన్నం తినిపిస్తా అంటే మీ అన్నోళ్ళ బెడ్రూమ్కి పోయిండు పోయి బయటకు వచ్చేటప్పుడు తలకే మళ్ళీ కొట్టుకొచ్చుకున్నాడు బావ నాకు కాలు చేతులు ఆడలే రక్తంతో ఇట్లా కాస్తా అంటే వచ్చిండు బెడ్రూమ్ లోకి ఎందుకు పంపించినావు తింటే కాదు పంపించినావా ఉన్నో కానీ చంపామని చూస్తున్నావా వాడే పోయిండు బావ నేనెందుకు పంపించినా నువ్వేం చేయించుకున్నావు ఏం చేయించుకున్నావు ఇంటికా పని లేకుంటుందా నేను పొద్దు అసలు మన కష్టపడాలి ఇంటికా పొద్దున ఈ టెన్షన్ పడాలి నేను అవలగాడవా పాగలగాడవా గమాకుండదా నీకు వెంటలోడవా ఏమైనా ఆడదాన్ని కొట్టాడు మొగాడు అంట ఆడా పాగల మాట కొడుక ఏం బేకాడ కొట్టిందా అన్ను కొట్టిందా ఈమె కొట్టిందా తడిగి ఉండొచ్చు పశువులగానికి ఆమె కొట్టినా ఏమితో కొట్టింది ఊడాల మర్రి ఉయ్యాలాట ఇయ్యాల ఏమైనో కాడుకు వంపే కయ్యాల బాటలో దయ్యాలు తోడయేనో గడ్డి తిన్నని గుణము గుడ్డిదైన పానము ఉండాలి ఉండాలి ఎన్నో నడుస్తాయి నడిచినే ఆగో అని చెప్పినా నేను నడు ముందు అక్కడ నడిచి మాట్లాడు నువ్వు ఎన్ని అలా ఉన్నాడు చూసుకోండి లేకపోతే పుట్టినప్పుడు తందాలు అట్లా కొట్టినారా ఒకసారి టైం వస్తుంది అది హిసాబ్ గాడికి వస్తుంది అన్నిటికీ కవర్ చేసుకున్నారే ఊకే టింగటింగ్ ఉరుకులాడితే అయిపోతుందా టింగటింగ్ అయితే ఎవరికి ఏమవుతుంది ఆమె కొట్టింది ఇల్లు ఆరోనికే ఈమె కొట్టమన్నది ఆమె కొట్టింది ఏం దమాకుని మాట్లాడుతావురా అంత దాంట్లోకే కొట్టాలి నాయిగా కొట్టు అన్న నెత్తి వాళ్ళకి రక్తం పోతుంది మందిని పీకానికి వచ్చినమా మరి కట్టు కట్టింది మరి ఇంటికి 10 మంది నేను చేసి మరి చూసుకోరా ఒక్కని చూసుకోరా మీరు దెబ్బ తగులుతుందని అనుకున్నామా ఎవరమన్నా అనుకున్నాం చూసుకోవాలి ఏం చేయనుకుంది చూసుకుంటే ఇక పిల్లగాని చూసుకుంటున్నా పిల్లలు చూసుకుంటున్నా పిల్లగాని చూడండి నువ్వు అవుల మాట మాట్లాడుకు ఇంట్లో ఏం పని లేకుండా వాళ్ళకు చేసుకోరా ఏం పడుందమ్మా అని చూసుకోకుండా ఏం పడినామా నీకు ఏమైనా పడినా నీ బయట నడు అక్కడ నడు అమ్ములేది అమ్ములేది అమ్ములు కూడా అందరు ఉండరు పో నువ్వు ఎందుకు ఆడుతున్నావు ఊకేరే వస్తా నడు నడు అక్కడ నడు ముందు నడు నాయనా నీ పెద్ద కొడలు కొట్టిందా పండుగని నీకు ఒక తక్కువ ఉండవారా అది పిల్లగారు కొట్టిందా దాన్ని కూడా కొడతా పిల్లగాని కొడతావా అవే నువ్వు ఇంకా మెంటలోడు ఒక మెంటలోడు ఉంటాడు సన్న పిల్లగాని ఎట్లా చూసుకోవాలి కొట్టింది ఆడ కింద పడ్డాడు దెబ్బ తగిలించుకున్నాడు ఎట్లా కింద పడతాడు అన్ని దమాకు లేదురా మీకు ఒక్కరికి కూడా తమ్ముడు మరదలు చెప్తలేదా అందరూ ఆ పిల్లని అనుకోబో అది ఎట్లా తగ్గింది ఎవరనుకన్నా ఆలోచన చేస్తున్నారా కాదు నాయన తమ్ముడు మరదలు అంటలేరా కొట్టిందని వాళ్ళు మస్తు అంటారా అన్న నేను కూడా కొడతాను నీ అరే అరే నీకు ఇంకెవరైతే కూడా చేయరు సంసారము ఆ ఎగ్జిట్ కాక చేస్తున్నది అందరూ కొడుతున్నారు మీకు ఇంత దమాకు లేని వాళ్ళు ఉండరు నడు అక్కడ నడు అలా మెడలు అటు దొబ్బుతున్నావు నువ్వు చూసినావు అది కొట్టలేదు అంట అని ఎడరోజు ఆచుంటుందిరా అంట అని చెప్తున్నాడు తాటాకి మొక్కపోడు నీ తాటాకి మొక్కంలో నువ్వు అయ్యా నిన్నే బిడ్డ నా ఇంటి దీపం మార్పుదాం అనుకున్నావు నీ తల్లి గారిని విరిచి నీకు ఉరియే సంత బిడ్డ నిన్ను కష్టపెట్టే ఆగు ఆగు ఆడదారు లేకుండా నువ్వు నీ కొడుకుల మీద దాయించుకున్నాడు బిడ్డ నత్తి వలకొడతా అనుకున్నా దర్రా ఇడు ఏం చేశారా ఇది దవకాయని అనుకుంటున్నావా గాడులా కొట్టామనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా మొత్తం వచ్చింది వీడికి ఇది హాస్పిటల్ లేకపోతే గాడులా కొట్టమా ఏంటి ఆడదా నడు నీవు నడే ముందు బయటికి నడు నడు బాబు బావా
నువ్వు ఆగు. ఏయ్ నేను ఆగుతా కానీ నువ్వు ముందు ఆ పిల్లగాడిని ఎత్తుకోపోయి ఎత్తుకో బామ్మ ఎత్తుకోపోదాం ఎత్తుకో. ఏందో పెద్ద ఏం వస్తావా సినిమా నింపి నిన్ను ఏ లెక్కలో మాట్లాడతారో ఎవరు కొట్టేదంటారో నేను చూస్తా, నేను మాట్లాడతాను వింటున్నారు. ఇది ఏందాగో సినిమా థియేటర్లో నింపింది ఆడిది మళ్ళీ ఇంకా మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గా ఇచ్చిన దేవుడే తీసుకపోంగ మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. నువ్వు ఇప్పుడు ఇది బర్లకోటం అనుకుంటున్నావా, దవాఖాన అనుకుంటున్నావా, ఏందనుకుంటున్నావు? నీ మూడు అన్నట్టు ఒకటే కొట్లాడుతురు, ఒకరు తప్పితే ఒకరు తప్పితే ఒకరు కొట్లాడుతురు. ఏమైనా పడితేనా ఆ పిల్లగా సుస్థ అయింది, మన దొరకపోయి ఏమైనా చూపించినావా అయిపోయింది. ఇంటి దొరకపోయి తినవేట తెలియదా? ఒకటి మోహన్ మీదకి ఉరుకుతున్నావు నువ్వేంది? కాదమ్మా వీళ్ళకు ఒక్కరికన్నా పిల్లగానికి దెబ్బ తాకిందంట అనే టెన్షన్ ఉండదా? ఆయన మీద వీళ్ళ మీద ఆడ ఎగురుతున్నారు కానీ మరి దాన్ని నెత్తి వాళ్ళ కొట్టింది, దాన్ని నెత్తి వాళ్ళ కొట్టాలి కదా, దాన్ని అడగాలి కదా, అడగరా? నెత్తి వాళ్ళ కొట్టి సక్క అవుతాయి ఇప్పుడు. మరి పైకిలో కానీ అట్లా కొడతారా? ఇక అయింది అయిపోయింది, నువ్వే సంలాయించుకొని పోవాలి పెద్దగానవు. సమలాయిస్తారు. ఆ ముసలి కూడా అక్కడికి లేడా సమలాయించేటట్టుంటే ఆడ అని ఇట్లా మనవయ్య కట్టె తీసుకొని వస్తారు. కట్టె ఈ ముసలిదారా కుసుమ కూడా అని ఎందుకురా మీరు కొడుకేస్తా కొడుక పండుకునే దాన్ని చెప్తా పండగ తగ్గుతా బండ తీసుకొని వచ్చి నెత్తి మీద ఎత్తేస్తా కొడుక. నీకు చూసినా ముసలి కోరికను చూసినావు? మోపిల్ల పని గట్లే ఉంటుంది. ఏ మోపిల్లగాడి కట్టె తీసుకొని ఇంత మందిలో దావకాల కొడుకుల ముందర కోడాల ముందర మీకు రాడా? నేను కొడతావా? నీ మోహన్ కొడతావా? అట్లా నేను పోయినా అంచేలే. మరి ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరు? నువ్వే కాదా? కంటే మర్చిపోయారు ఉండే చెడిపోయి తెచ్చుకుంటున్నందుక ఇట్లా మనవయ్య ముసలాడు అయ్యి కూడా కట్టె తీసుకొని వా అంటాను మీరు కురికేస్తున్నారా? నువ్వు కొడితే తప్పు కాదు కానీ ఆయన అంటే తప్పు వచ్చిందా? ఇప్పుడు మొబైల్ అంటే ఊరుకుంటా మొబైల్ ఏమైంది చెల్లె నువ్వు నన్నే అనబడుతుంది. నీ తప్పు శాంతుకోమరాక అనొద్దు. ఏ మనిషి అయినావు అన్ని సంపాదించుకొని నువ్వే వాళ్ళకొని పోవాలి. పోయి పిల్లగానికి ఏమన్నా తినబెట్టి ఇంత మందులు అయిపో. ఏం కాదు తక్కువ అవుతుంది, ఏం కాదు తక్కువ అవుతుంది. పో చిన్న వైపు పెద్ద చేసుకోకు, కొట్లాట పెట్టుకోకు, మంచిగా ఉండు.